హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? అనుకోకుండా ఒకరోజు పార్ట్ 3. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మోహిత్ లైఫ్ గురించి విన్న వెంటనే అవునా, సో సారీరా, తెలియకుండా అడిగేశాను అని అంది శ్వేత. సారీ ఎందుకు, నా మనసులో ఇప్పుడు అదంతా ఏం లేదు. దాని నుండి నేను ఎప్పుడో బయటకు వచ్చేసాను అని క్యాజువల్గా చెప్పాడు. అయితే 2 నిమిషాలు మౌనం తర్వాత ఇప్పుడు నీ సంగతి చెప్పు, ఎందుకు లైఫ్ గురించి అడిగితే అలా మాట దాటేశావు, అసలు ఏం జరిగింది అని అన్నాడు. శ్వేత తన మనసు నుండి వస్తున్న బాధను అలా కంట్రోల్ చేసుకుంటూ, స్టడీ అయిపోయిన వెంటనే అమెరికా సంబంధం వచ్చింది అంటూ నాకు కూడా అమ్మా నాన్న బలవంతంగా పెళ్లి చేసేశారు. కానీ అతనికి పెళ్ళంటే ప్రేమ కాదు, భార్య అంటే బాధ్యత కాదు, పిల్లలంటే బంధం కాదు. తన లైఫ్లో తన ఫ్రెండ్స్, తన ఎంజాయ్మెంట్ అవే ముఖ్యం. ఏదో ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల మా 2 ఏళ్ల బంధానికి ప్రతిరూపంగా నాకు ఒక పాపను కూడా ఇచ్చాడు. తర్వాత నాకన్నా పాప కన్నా తన లైఫ్ తనకు ముఖ్యం అనుకుంటూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి జాబ్ చేస్తూ పాపని ఒంటరిగా నేనే చూసుకుంటున్నా అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని చెప్పింది శ్వేత. వెంటనే శ్వేత చేయి పట్టుకొని, సో సారీరా, నేను బాధ పెట్టాలని అడగలేదు, అయినా నీ లైఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అంటూ తనని ఓదార్చి ఎలాగోలా టాపిక్ నుండి డైవర్ట్ చేస్తూ, ఇంతకీ పాప ఎలా ఉంటుంది, నాకు చూడాలని చాలా క్యూరియాసిటీగా ఉంది, ఒకసారి తన ఫోటో చూపించు కదా అంటూ అడిగాడు. వెంటనే శ్వేత తన ఫోన్ ఓపెన్ చేసి పాప ఫొటోస్ చూపిస్తూ, ఎంత క్యూట్గా ఉందో చూడు, చాలా అల్లరి పిల్ల, అసలు తన అల్లరిని కంట్రోల్ చేయలేం, ఇప్పుడు కూడా అమ్మా నాన్న దగ్గర వదిలేసి వచ్చా, ఎలా ఉందో అంటూ చెప్పింది. అయితే శ్వేత అలా మాట్లాడుతూ ఉండగా తన వైపే చూస్తూ ఉన్నాడు మోహిత్. ఆమె పెదవుల కదలిక, ఆమె చూపులు, ఆమె మాటలు తనకి కాలేజ్లో ఎలా అయితే కొత్త ఫీలింగ్ ఇచ్చేవో అలానే ఇప్పుడు కూడా అనిపిస్తోంది. కానీ ఆ విషయాన్ని తనకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు తనకి విడిగా ఒక లైఫ్ ఉందని తన ఫీలింగ్స్ తన మనసులోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆమె గురించి పూర్తిగా తెలిసాక తను ఇప్పటికీ చెప్పకపోతే లైఫ్లో సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయిపోతాను, తనని మిస్ అయిపోతానేమో అన్నట్లు అనిపించింది. వెంటనే కాలేజ్ నుండి శ్వేతపై తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలన్న ఉద్దేశంతో, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ, లైఫ్ ఇప్పుడు చాలా కూల్గా సాగుతోంది, చేయడానికి ఒక జాబ్, ఇంటికి వెళ్తే నవ్వుతూ ఎదురు వచ్చే నా పాప, లైఫ్లో ఇంకేం కావాలి చెప్పు, నాకు తోడుగా అమ్మ నాన్న ఉన్నారు, చాలు, అలా సాగిపోతుంది అని చెప్పింది శ్వేత. మోహిత్ తన వైపే చూస్తూ, పాప గురించి, అమ్మా నాన్న గురించి, చేసే జాబ్ గురించి చెప్పావు, కానీ నీ మనసులో ఏముందో చెప్పట్లేదు, కనీసం 30 years రాకముందే హస్బెండ్ లేకుండా ఒంటరిగా ఒక బేబీని పెంచుతున్న నీకు పర్సనల్గా ఉన్న కోరికలను బయటపెట్టడం లేదు అని అన్నాడు మోహిత్. చిన్న స్మైల్ ఇస్తూ, నా పర్సనల్ సంతోషం గురించి ఆలోచించేదాన్ని అయితే పాపం తీసుకొని ఇలా వచ్చేదాన్ని కాదు, అయినా ఇప్పుడు నాకు నా సంతోషాలు ముఖ్యం కాదు, నాకున్న నా బాధ్యతను ఎలా లోటు లేకుండా పెంచాలి అన్నదే నాకు ముఖ్యం, నా పాపే నా ప్రాణం అని చెప్పింది శ్వేత. ఆ మాటకు మోహిత్ ఏమీ మాట్లాడలేకపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. అయితే కొద్ది క్షణాలు వారిద్దరి మధ్య ఉన్న మౌనాన్ని బ్రేక్ చేస్తూ, సరే నా సంగతి వదిలే, నీ గురించి చెప్పు, తను నీ లైఫ్ నుండి వెళ్ళిపోయాక ఎవరైనా నచ్చారా అని అడిగింది శ్వేత. మోహిత్ శ్వేత కళ్ళల్లోకి అంతే చూస్తూ, నచ్చారు అని అన్నాడు. అప్పటి వరకు వెలిగిపోతున్న శ్వేత ఫేస్ ఒక్కసారిగా వాడిపోయింది. నచ్చారా? ఎవరు? ఎలా ఉంటుంది? తన గురించి చెప్పు అని అడిగింది. తను చాలా అందంగా ఉంటుంది, తను మాట్లాడుతుంటే వినడం నాకు చాలా ఇష్టం, ఇప్పుడు చూసిన ఒక టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ తను యూస్ చేస్తుంది, తను నాకు దగ్గరగా వచ్చి మాట్లాడినప్పుడు ఆ టైంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని, కానీ ఎక్కడ మా ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుందో అని ఎప్పుడూ తనకి ఈ విషయం గురించి చెప్పలేదు. తన కళ్ళు, తన పెదవులు, తన మాట, తన నడక ప్రతి ఒక్కటి నా మనసులో ఉండిపోయింది. వీటన్నింటినీ వింటున్న శ్వేత అది కష్టం మీద పెదవిపై స్మైల్ తెప్పిస్తూ, అవునా, మరి ఇంతగా ఇష్టపడేవాడివి తనకి చెప్పావా అని అడిగింది. చెప్పాలనే అనుకున్నాను,
ఒకటికి 100 సార్లు నాలో నేనే రిహార్సల్ చేసుకొని కాలేజీ లాస్ట్ డే తనకి ప్రపోజ్ చేయడానికి ధైర్యంగా వెళ్ళాను. కానీ ఆ రోజే తన అమ్మా నాన్న కాలేజ్ దగ్గరకు వచ్చి బలవంతంగా తనని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాట్లాడడం కుదరలేదు. నా మనసులో మాట మనసులోనే ఉండిపోయింది. ఇప్పుడు తన ఎదురుగా ఉన్నా సరే చెప్పాలంటే చాలా భయంగా ఉంది. తను వచ్చిన దగ్గర నుండి నా మనసు తనని చూసి ఇంతగా ఉరకలు తీస్తుందో మాటల్లో చెప్పలేను. తనని తాకడానికి కూడా నాకు భయమేస్తోంది. తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో అన్న ఆలోచన నన్ను వేధిస్తోంది అంటూ మోహిత్ చెబుతుంటే అదంతా తన గురించి అని అర్థమైన శ్వేత కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. ఇంకా మాట్లాడుకు, నా వల్ల కావట్లేదు అంటూ కూర్చున్న చోటు నుండి లేవాలనుకుంది శ్వేత. వెంటనే తన 2 చేతులు పట్టుకున్నాడు. ఇలా చూడు శ్వేత, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం కాలేజ్ నుండి నీపై చాలా ఇష్టం ఉంది. అది అప్పుడు చెప్పడం చాలా ఆలస్యం అయిపోయింది. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదు. నాకు నువ్వు కావాలి. జీవితం మొత్తం నాతో సంతోషంగా ఉండాలి. నువ్వు కేవలం పాప సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావేమో, కానీ నాకు నీ సంతోషం కూడా కావాలి అని తన మనసులో ఉన్న మాట క్లియర్గా చెప్పేశాడు మోహిత్. ఇప్పుడు మోహిత్ మాటకు శ్వేత ఎలా రియాక్ట్ అవ్వాలో తనకే అర్థం కావడం లేదు. ఒకవైపు అతనిపై తనకు కూడా కాలేజ్ నుండి ఇష్టం ఉన్నప్పటికీ అమ్మా నాన్నపై ఉన్న గౌరవంతో తను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచించాలి అనుకున్నా కూడా తనకి ఒక పాప ఉంది. తనని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ పాపని యాక్సెప్ట్ చేస్తాడా అన్న ప్రశ్న తన మనసులో ఉంది. ఇప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించే పొజిషన్లో శ్వేత లేదు. అయినా సరే ఇప్పుడు మోహిత్కి దూరంగా వెళ్ళడం తన వల్ల కావడం లేదు. ఆశగా ఎదురు చూస్తున్న మనసుకి ప్రేమ దొరికినట్లు అనిపిస్తోంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అతని వైపు అంతే చూస్తోంది శ్వేత. అయితే తన మనసును అర్థం చేసుకున్న మోహిత్ వెంటనే శ్వేత ఫేస్ తన చేతిలోకి తీసుకున్నాడు. చెప్పు, నువ్వు నాకు కావాలి. ఇప్పుడే, ఇక్కడే, ఇలా నువ్వు నాతో జీవితం మొత్తం ఉండాలి. అలా ఉండడానికి నీకోసం ఏదైనా చేస్తాను అని అన్నాడు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు శ్వేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తెలుసుకోవాలి అనుకుంటే తర్వాత అప్డేట్ కోసం ఖచ్చితంగా ఎదురు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.